పార్లమెంట్ లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ ఎంపీలంతా సమావేశమయ్యారు. ఎన్సీపీఐ నుంచి 20 మంది ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది బీజేపీ. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో యువత గురించి మోదీ మాట్లాడిన వీడియోని బీజేపీ షేర్ చేసింది. ये मोदी इसलिए मेहनत करता है कि जब आप 40-45 साल के हो, जब आपके घर में बच्चे बड़े हो रहे हो, तब आप अपने बच्चों को विकसित भारत में बड़े करते देख सके, इसलिए मैं मेरी जिंदगी खपा रहा हूं आपके बच्चों के भविष्य के लिए। మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం పార్లమెంట్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిన్న మనం చూసాం విద్యార్థులు పార్లమెంట్ ని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. మరి ఈ రోజు అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు కూడా చాలా హాట్ గా కొనసాగబోతున్నాయి. అంతకుముందు ప్రస్తుతం పార్లమెంట్లో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళ్ మిలాన్ పేరుతో బాలయోగి ఆడిటోరియంలో జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర మంత్రులు అలాగే ఎన్డీఏ ఎంపీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ పార్లమెంట్లో రాబోయే బిల్లులు అలాగే ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనలు కానీ అలాగే ప్రభుత్వ వైఖరికి సంబంధించిన అంశాలపైన అలాగే నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే అంశాలపైన ఎంపీలకు కీలక సూచనలు చేయబోతున్నారు. ప్రధానంగా ఎన్డీఏ సంఖ్యాబలం పెరిగింది. ప్రధానంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయానికి సంబంధించి అలాగే 12 ఏళ్ళు ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా ముఖ్యంగా సమయాన్ని పూర్తి చేసుకున్నందుకు ప్రధానికి అభినందనలు కూడా తెలపడం జరిగింది ఎన్డీఏ ఎంపీలంతా కూడా. అలాగే ఇటు ఎన్సీపీఐ నుంచి 20 మంది, ఇటీవల ఇటు ఉద్ధవ్ ఠాక్రే యూటీబీ శివసేన నుంచి 6 ఎంపీలు చేరడంతో మొత్తం ఎన్డీఏ సంఖ్యాబలం లోక్సభలో 318కి చేరింది, రాజ్యసభలో 152కి చేరింది. సో అంతకంతకు బలాన్ని పుంజుకుంటుంది కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. సో ప్రస్తుతం ఈ సంఖ్యాబలంతో ప్రజలకు ఉపయోగపడే బిల్లుల్ని ఆమోదింప చేసుకోవడానికి అందరూ పనిచేయాలి అన్న అంశాలని ఎంపీలకు వివరించడంతో పాటుగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే మరోపక్క ఇటు ఇండియా అలయన్స్కి సంబంధించిన ఎంపీల సమావేశం కూడా జరుగుతుంది ఖర్గే ఛాంబర్లో. ఈరోజు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు పుట్టినరోజు, 84వ పుట్టినరోజు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటుగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం పైన నిన్న నీట్ అలాగే అయోధ్య రామ మందిర విరాళాల చోరీపై వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అలాగే ఈరోజు కూడా నీట్ అలాగే నీట్ పేపర్ లీక్ సంబంధించి విద్యార్థులపై నిన్న పోలీసుల లాఠీ చార్జ్ టీయర్ గ్యాస్ ప్రయోగించడానికి సంబంధించి అలాగే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక కొత్త చట్టాలు తీసుకురావాలని చెప్పి కూడా వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా మళ్ళీ ఈరోజు చేయబోతున్నారు. సో ఈరోజు కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క జంతర్ మంతర్ వద్ద ఇవంతా కూడా పార్లమెంట్ లోపల జరుగుతుంటే పార్లమెంట్ బయట జంతర్ మంతర్ వద్ద సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ధర్నా కొనసాగుతోంది. ఈరోజు కూడా మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు మేము ఆందోళన విరమించము అని చెప్పి సీజేపీ ప్రకటించడం జరిగింది. అవి ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అలాగే నిర్బంధం నుంచి సోనం వాంగ్చుక్ని విడుదల చేయడం, ఇటు ఆత్మహత్యలు చేసుకున్న నీట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నీట్ పేపర్ లీక్ వల్ల ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకున్న వారు ఒక్కొక్కరికి ₹1 పరిహారం అడుగుతున్నారు. సో ఈ 3 నెరవేంత వరకు కూడా జంతర్ మంతర్ ఖాళీ చేయమంటూ కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఇక మరొక కీలక అంశం, నిన్న విద్యార్థుల ఆందోళన చూస్తే ఈరోజు రైతులు ఢిల్లీ వైపు వస్తున్నారు. కిసాన్ సంఘర్ష కమిటీ ఆధ్వర్యంలో కిసాన్ మహాపంచాయత్ జరగబోతోంది ముఖ్యంగా కిసాన్ ఘాట్లో. సో వేలాదిగా రైతులు ఢిల్లీ వైపు హర్యానా పంజాబ్ నుంచి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అమెరికా భారత్ ట్రేడ్ డీల్ వల్ల భారత రైతాంగం నష్టపోతుంది అని చెప్పి రైతులు ఈ కిసాన్ మహాపంచాయత్కి పిలుపువ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఢిల్లీలో పార్లమెంటు లోపల అలాగే బయట కొంత హైటెన్షన్ వాతావరణం, కీలక ముఖ్యంగా సమావేశాలు నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి. సో నిన్న పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పార్లమెంటు బయట. మరి ఈ రోజు సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సింది.